విశ్వంబర కోసం కట్టలు తెంచుకుంటున్న ఫ్యాన్స్ కోపం. విజువల్ వండర్ కోసం మెగా ఫ్యాన్స్ నిరీక్షణ నుండి ఆవేశం వరకు. అసలు విశ్వంబర రిలీజ్ ఉంటుందా లేదా అంటూ డైరెక్టర్ వశిష్ఠపై ఆగ్రహం. ఇంతకీ అసలు విశ్వంబర రిలీజ్ ఎప్పుడు, ఎందుకు లేట్ అవుతుంది? హవలు. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. మెగాస్టార్ చిరంజీవి అంటేనే ఒక ప్రభంజనం. 70 ఏళ్ళు దాటినా అదే జోస్తో వరుస సినిమాలు పట్టాలెక్కిస్తున్నటువంటి చిరు ప్రజెంట్ విశ్వంబర అనేటువంటి సోషియో ఫ్యాంటసీ మూవీతో బిజీగా ఉన్నారు. బింబిసార ఫేమ్ వశిష్ఠ డైరెక్షన్లో యువి క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్తో ఈ విజువల్ వండర్ను నిర్మిస్తుంది. అయితే సినిమా ప్రారంభమై 2 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ సరైన అప్డేట్స్ లేకపోవడం మెగా అభిమానులను తీవ్రంగా నిరాశకు గురిచేస్తుంది. గత సంక్రాంతికి రిలీజ్ చేసినటువంటి గ్లిమ్స్లో విఎఫ్ఎక్స్ నాసిరకంగా ఉన్నాయన్నటువంటి విమర్శలు రావడంతో డైరెక్టర్ వశిష్ఠ ఆ తర్వాత మౌనమే మంత్రంగా కాలం గడుపుతున్నారు. ప్రజెంట్ షూటింగ్ దాదాపు కంప్లీట్ కావచ్చిన గ్రాఫిక్స్ పనుల సాకుతో సినిమాను వాయిదా వేస్తూ వస్తున్నారన్న ఆరోపణలు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. మెగాస్టార్ స్వయంగా ఈ సినిమా జూన్ లేదా జూలైలో రిలీజ్ కావచ్చని హింట్ ఇచ్చినా మేకర్స్ నుంచి ప్రమోషన్ల విషయంలో ఎలాంటి చలనం కనిపించడం లేదు. ఇదే యువి క్రియేషన్స్ బ్యానర్లో నిర్మించినటువంటి బైకర్ సినిమా సైలెంట్గా వచ్చి థియేటర్లో కూడా వచ్చేసింది. కానీ కొన్ని కోట్లు గుమ్మరించినటువంటి విశ్వంబర విషయంలో మాత్రం మేకర్స్ నోరు మెదపకపోవడం గమనార్హం. దీంతో సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ వశిష్ఠను లక్ష్యంగా చేసుకొని విమర్శలు కురిపిస్తున్నారు. అసలు సినిమా తీస్తున్నావా లేక ఇంకేమైనా చేస్తున్నావా అంటూ చెడుగుడు ఆడుకుంటున్నారు వశిష్ఠని. 14 లోకాల నేపథ్యంలో సాగేటువంటి పౌరాణిక ఫ్యాంటసీ అడ్వెంచర్లో త్రిష అండ్ అష్కా రంగనాథ్ హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నటువంటి ఈ మూవీ జూలై 10, 2026 రిలీజ్ కావచ్చని సమాచారం ఉన్నప్పటికీ అఫీషియల్గా మాత్రం మేకర్స్ స్పందించడం లేదు. మరోవైపు చిరంజీవి బాబీ కాంబినేషన్లో కేవీఎన్ బ్యానర్లో రావాల్సినటువంటి భారీ ప్రాజెక్ట్పై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత వస్తున్నటువంటి కాంబో కావడంతో దీనిపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా యష్ నటిస్తున్నటువంటి టాక్సిక్ షూటింగ్కు బ్రేక్ పడిందని, దానివల్ల చిరు సినిమా ఆలస్యమవుతున్నటువంటి వార్తలు ఫ్యాన్స్కు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఎందుకంటే ఎక్కడో ఇరాన్లో యుద్ధం జరిగితే ఇక్కడ మెగాస్టార్ సినిమా ఆగిపోవడం ఏంటి అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. యువి క్రియేషన్స్ గ్రాఫిక్స్ సాగుతూ కేవీఎన్ బ్యానర్ యుద్ధం అడ్డం పెట్టుకుని టైం పాస్ చేస్తున్నారన్న గాసిప్స్పై ఆయా బ్యానర్లు త్వరగా క్లారిటీ ఇవ్వకపోతే మెగా ఫ్యాన్స్ ఆగ్రహం కట్టలు తెంచుకునే ప్రమాదం ఉందంటున్నారు. ఈ సంవత్సరం సంక్రాంతికి మనశంకర్ వరప్రసాద్ గారితో ఇండస్ట్రీ హిట్ కొట్టినటువంటి మెగాస్టార్ చిరంజీవి నుంచి మరో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని అభిమానులంతా ఈగర్గా వెయిట్ చేస్తుంటే మేకర్స్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం వారికి కోపం తెప్పిస్తుంది. నిజానికి విశ్వంబర ప్రాజెక్ట్ మొదలై దాదాపు 3 ఏళ్లు కావస్తుంది. గత సంవత్సరం సంక్రాంతికే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేయాల్సి ఉంది. కానీ విజువల్ వండర్గా తీర్చిదిద్దాలనేటువంటి ఉద్దేశంతో గ్రాఫిక్స్, సీజీ వర్క్ కోసం భారీ సమయాన్ని వెచ్చిస్తున్నారు మేకర్స్. మెగాస్టార్ స్వయంగా గతంలో మాట్లాడుతూ ఈ సంవత్సరం సమ్మర్ కానుకగా సినిమా వస్తుందని మాటిచ్చారు. దీంతో మెగా ఫ్యాన్స్ అంతా వేసవి సెలవుల్లో విశ్వంబర జాతర ఖాయమని ఫిక్స్ అయిపోయారు. యువి క్రియేషన్స్ నిర్మాతలు రాత్రింబవళ్లు కష్టపడుతూ పోస్ట్ ప్రొడక్షన్ పనులను పరుగులు పెంచేస్తున్నారు. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం సమ్మర్ రేస్ నుంచి విశ్వంబర తప్పుకున్నట్లు తెలుస్తుంది. జూలై నెలలో సినిమాను రిలీజ్ చేయాలని మూవీ యూనిట్ భావించినప్పటికీ ఇప్పుడు అక్కడ కూడా బ్రేక్ పడేలా కనిపిస్తుంది. గ్రాఫిక్స్ వర్క్స్కు అనుకున్న దానికంటే ఎక్కువ టైం తీసుకుంటుందట. చిన్న తప్పు దొరిన సోషియో ఫ్యాంటసీ సినిమాలపై ప్రభావం పడుతుంది. అందువల్ల 100 కోట్ల బడ్జెట్తో రూపొందుతున్న ఇలాంటి సినిమాలకు సరైన రిలీజ్ డేట్ చాలా ముఖ్యం. వేరే పెద్ద సినిమాలతో పోటీ ఉంటే వసూలపై దెబ్బ పడే అవకాశం ఉంది. బట్ ఏ సినిమాకైనా సరైన టైంలో ప్రమోషన్స్ మొదలుపెట్టి అనుకున్న డేట్కి రిలీజ్ చేస్తేనే ఆడియన్స్లో ఆ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. కానీ పదే మూవీ వాయిదా పడడం వల్ల సినిమాపై ఉన్నటువంటి క్రేజ్ తగ్గే ప్రమాదం ఉంటుందని సినీ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. భారీ అంచనాలు ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ను సరైన దారిలో పెట్టాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు నిర్మాతలైన యువి క్రియేషన్స్ పైనే ఉంది. మరి ఈసారైనా మేకర్స్ ఒక పక్కా క్లారిటీతో అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తారో లేదో వెయిట్ చేయాల్సింది. బట్ ఏది ఏమైనా విశ్వంబర ఆలస్యమైనా సరే ఒక విజువల్ ట్రీట్లో వస్తుందని మాత్రం సినీ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. విఎఫ్ఎక్స్ వలన ఇంత టైం తీసుకోవడం ఓకే, కానీ మరీ లేట్ కూడా ఎక్కువ అవ్వడం మంచిది కాదనేటువంటి కామెంట్స్ కూడా నెటిజన్స్ నుండి వినిపిస్తున్నాయి. సమ్మర్లో వచ్చేటువంటి సినిమాలు ఆల్రెడీ డేట్ లాక్ చేసుకున్నాయి. సమ్మర్ తర్వాత వచ్చేటువంటి సినిమాలు కూడా రెడీ అవుతున్నాయి. బట్ ఈ సినిమాని జూలైలో రిలీజ్ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు జూలైలో కూడా విశ్వంబర రావడం లేదని టాక్ బలంగా వినిపిస్తుంది. అంతేకాకుండా అసలు విశ్వంబర వస్తుందా రాదా అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయంటూ కూడా సోషల్ మీడియాలో కమెంట్లు పెడుతున్నారు నెటిజన్స్. ఏది ఏమైనా విశ్వంబర మేకర్స్ అప్డేట్ ఇస్తే మంచిది. మరి త్వరలో విశ్వంబర రిలీజ్ డేట్పై ఏదైనా క్లారిటీ ఇస్తారో లేదో వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే సినిమాపై మాత్రం బజ్ ఎంత మునుపు చాలా గట్టిగా ఉండేది. దానికి అనుగుణంగా లేట్ వస్తున్న కొద్దీ సినిమా బజ్ అనేది తగ్గిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇంకొక విషయం ఏంటంటే
ఆడియన్స్లో సినిమాపై ఆ క్యూరియాసిటీ అనేది చాలా చాలా తగ్గిపోతుంది. సో అందుకోసమనే వశిష్ఠ ఇప్పటికైనా మేల్కొని అట్లీస్ట్ రిలీజ్ డేట్ ఎప్పుడు అండ్ దాని తర్వాత ఉన్నటువంటి వర్క్ను బట్టి రిలీజ్ డేట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తే ఆలోపు వర్క్ చేసుకుంటే ఫ్యాన్స్కి కూడా ఒక క్లారిటీ వచ్చేస్తుంది. స్టిల్ ఇప్పటివరకు మనశంకర్ వరప్రసాద్ సినిమా కంటే కూడా ముందు స్టార్ట్ అయినటువంటి విశ్వంబర, మనశంకర్ వరప్రసాద్ రిలీజ్ అయిపోయింది, థియేటర్స్కి వచ్చింది, ఆల్రెడీ ఓటీటీస్కి వచ్చింది. సినిమా పాతబడిపోయినా కానీ అంతకుముందు స్టార్ట్ అయినటువంటి విశ్వంబర ఇంతవరకు ఎందుకు ఊసలేదన్న కామెంట్స్ మాత్రం చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. బట్ ఎండ్ ఆఫ్ ది డే అది ఒక టెక్నికల్ సినిమా, అంటే విజువల్ సీజీ ఎక్కువగా ఉన్నటువంటి సినిమా. ఇది అంతగా పెద్దగా అవసరం ఉండదు. కానీ అయినప్పటికీ కూడా మరి ఇంత లేట్ అయితే కొంచెం కష్టమే. అండ్ బాస్ నుంచి వెళ్ళి సోషియో ఫ్యాంటసీ మూవీ చూసి చాలా సంవత్సరాలు అయింది. అప్పుడెప్పుడో జగదేక వీరుడు, అతిలోక సుందరి, దాని తర్వాత అంజీ, దాని తర్వాత ఇప్పుడు వచ్చేటువంటి సినిమానే విశ్వంబర. సో అందుకోసమనే ఈ సినిమాని వింటేజ్ చిరుని చూద్దామని చాలామంది ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. బట్ దీని మీద మాత్రం ఒక క్లారిటీ ఇస్తేనే డైరెక్టర్స్కి మంచిది. అండ్ ఎస్పెషల్లీ మేకర్స్ కూడా దీన్ని కొంచెం సీరియస్గా తీసుకొని రిలీజ్ డేట్ ఏంటి, దాని తర్వాత అప్డేట్ ఏంటి ఇస్తే బాగుంటుందని కూడా చాలామంది ఫ్యాన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. సో మరి విశ్వంబరపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.